ఎల్బీ నగర్లో తహసీల్దార్ అక్రమ ఆస్తుల భాగవతం 7 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు బహిరంగ మార్కెట్ విలువ 100 కోట్లకు పైనే ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు కేసు నమోదు ఏకకాలంలో 7 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు ఎల్బీ నగర్లో రెవెన్యూ అధికారికి సంబంధించిన అక్రమ ఆస్తుల వ్యవహారం కలకలం రేపుతోంది. ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై తహసీల్దార్ దాసరి శ్రీనివాస్ రెడ్డిపై అవినీతి ఆరోపణల శాఖ అధికారులు కేసు నమోదు చేసి విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురంలో ఉన్న శ్రీనివాసరెడ్డి నివాసంతో పాటు ఆయన కార్యాలయం ఇతర ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు మెరుపు సోదాలు చేపట్టారు. డీజీ అనుమతితో ఆదాయానికి మించిన ఆస్తుల కేసును నమోదు చేసిన ఏసీబీ అధికారులు ఒకేసారి 7 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. గతంలో శ్రీనివాసరెడ్డి ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయంలో డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా పనిచేసినట్లు అధికారులు వెల్లడించారు. ఆయన ఉద్యోగ జీవితంలో సంపాదించిన ఆదాయం, ప్రస్తుతం ఉన్న ఆస్తులు, పెట్టుబడుల మధ్య వ్యత్యాసంపై ఏసీబీ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. భారీగా స్థిరాస్తుల గుర్తింపు సోదాల్లో ఇప్పటివరకు భారీగా స్థిరాస్తులు గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. మొత్తం 8 ఓపెన్ ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. తుర్కయాంజాల్లో 3 ప్లాట్లు, యాదగిరిగుట్టలో 3 ప్లాట్లు, హస్తినాపురంలో 1 ప్లాటు, విశ్వేశ్వర్ నగర్ కాలనీలో మరో ప్లాటు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా రంగారెడ్డి జిల్లాలోని ఓ మండలంలో 10 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్నట్లు సోదాల్లో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. హస్తినాపురంలో 3 అంతస్తుల ఇల్లు, హైదరాబాద్ శివారు ప్రాంతంలో మరో 2 ప్లాట్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ ఆస్తులన్నింటినీ ఏసీబీ అధికారులు తమ దర్యాప్తులో భాగంగా పరిశీలిస్తున్నారు. బంగారం పెట్టుబడులపైన ఫోకస్. శ్రీనివాసరెడ్డి నివాసంతో పాటు బ్యాంకు లాకర్లలోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇంట్లో లాకర్లలో కలిపి 1.5 కిలోలకు పైగా బంగారు ఆభరణాలు గుర్తించినట్లు సమాచారం. అదే సమయంలో ఆయన కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న పెట్టుబడులు, బ్యాంకు లావాదేవీలు, ఇతర ఆర్థిక వ్యవహారాలపైన అధికారులు ఆరా తీస్తున్నారు. శ్రీనివాసరెడ్డి కుమారుడి పేరుతో క్లాస్మేట్ బార్లో సుమారు 86 లక్షల పెట్టుబడి ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇంట్లో సుమారు 11 లక్షల విలువైన గృహోపకరణాలు కూడా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. అధికారిక లెక్క 7 కోట్లు, మార్కెట్ విలువ భారీగా. ఏసీబీ అధికారులు ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల అధికారిక విలువ 7 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. అయితే బహిరంగ మార్కెట్ విలువను పరిగణలోకి తీసుకుంటే ఈ ఆస్తుల మొత్తం విలువ 100 కోట్లకు పైగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సోదాలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఆస్తుల విలువ మరింత పెరిగే అవకాశం ఉందా అనే కోణంలోనూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గుర్తించిన స్థిర చరాస్తులకు సంబంధించిన పత్రాలు, రిజిస్ట్రేషన్ వివరాలు, బ్యాంకు ఖాతాల లాకర్లు, పెట్టుబడులపై ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులపై దర్యాప్తు. ఒక ప్రభుత్వ ఉద్యోగి తన చట్టబద్ధమైన ఆదాయంతో పోలిస్తే అసాధారణంగా భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నట్లు అనుమానం వచ్చిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఈ కేసును నమోదు చేసినట్లు సమాచారం. ఆయనకు వచ్చిన జీతం, ఇతర చట్టబద్ధమైన ఆదాయ వనరులు, కుటుంబ సభ్యుల ఆదాయాలు, ఆస్తుల కొనుగోళ్లు, పెట్టుబడులు తదితర అంశాలను అధికారులు లెక్కలోకి తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తులు ఏ విధంగా సమకూరాయి, వాటికి సంబంధించిన నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి, కుటుంబ సభ్యుల పేర్లపై ఏమైనా బినామీ ఆస్తులు ఉన్నాయా అనే కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. మరిన్ని ఆస్తులు వెలుగులోకి వస్తాయా? ఏసీబీ సోదాలు పూర్తయ్యే వరకు మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. నగదు, బంగారం, స్థిరాస్తుల పత్రాలు, బ్యాంకు లాకర్లలోని విలువైన వస్తువులు, పెట్టుబడులకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తులన్నింటినీ లెక్కించి శ్రీనివాసరెడ్డి అధికారిక ఆదాయంతో వాటిని పోల్చిన తర్వాతే ఆదాయానికి మించిన ఆస్తుల విలువ, అసలు విలువపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సోదాలు, దర్యాప్తు పూర్తయిన అనంతరం ఏసీబీ అధికారులు పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. లంచం అడిగితే 1064కు ఫిర్యాదు చేయండి. ప్రభుత్వ కార్యాలయంలో ఎవరైనా ఉద్యోగి లంచం అడిగితే చేస్తే ప్రజలు భయపడకుండా ఏసీబీకి ఫిర్యాదు చేయాలి అధికారులు సూచించారు. లంచం అడిగిన ప్రభుత్వ ఉద్యోగులపై సమాచారం అందించేందుకు ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 106 వరకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఆనంద్ కుమార్, ఏసీబీ డీఎస్పీ, రంగారెడ్డి జిల్లా రేంజ్, ఎల్బీ నగర్లో తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి ఆస్తులపై జరుగుతున్న ఈ ఏసీబీ సోదాలు ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దర్యాప్తు పూర్తయితే ఆస్తుల అసలు విలువ, వాటి మూలాలు, మరిన్ని ఆస్తులు ఉన్నాయా అనే అంశాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆనంద్ కుమార్, డిఎస్పీ ఏసీబీ రంగారెడ్డి రేంజ్. ఈరోజు ఈ దేశాని శ్రీనివాస్ రెడ్డి అని చెప్పేసి ఈయన ర్యాంక్ తహసీల్దార్ గారు. ఈయన డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా మన ఇబ్రహీంపట్నం ఆర్డీఓ ఆఫీస్లో వర్క్ చేస్తారు.
ఈయన పైన కొన్ని ఆ, అధిక ఆదాయం కరప్ట్ ప్రాక్టీసెస్ అడాప్ట్ చేస్తూ ఆ, చాలా డబ్బులు కూడబెట్టుకున్నాడు, ఆస్తులు కూడబెట్టుకున్నాడు అనే ఒక అలిగేషన్స్ పైన మేము మా డీజీ గారితో పర్మిషన్ తీసుకొని ఆ, ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ రిజిస్టర్డ్ కేసు ఆర్సీఐ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తులో భాగంగా ఇక్కడ ఈరోజు సర్చెస్ చేయడం జరుగుతూ ఉంది వాళ్ళ ఇంట్లో. దీంతో పాటు ఇంకా దాదాపు ఒక 7 ప్లేసెస్లో కూడా సైమల్టేనియస్గా సర్చెస్ జరుగుతూ ఉన్నాయండి. సో ఈరోజు సర్చెస్లో భాగంగా సెర్చ్ చేసినప్పుడు మాకు దాదాపు ఒక 8 ఓపెన్ ప్లాట్స్, ఒక 3 తుర్కయాంజల్లో ఉన్నాయి, ఒక 3 యాదగిరిగుట్టాల్లో ఉన్నాయి, ఒకటి హస్తినాపురము, ఒకటి విశ్వేశ్వర నగర్ కాలనీలో, ప్లస్ ఒక G+3 ఫ్లోర్ బిల్డింగ్ ఇదైతే మీ ముందు ఉంది చూస్తున్నారు, అదొకటి. ఒక ఫ్లాట్ ఏమో కర్మాన్ ఘాట్లో ఉంది, ఇంకో ఫ్లాట్ విశ్వేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఒక ఫ్లాట్ ఉంది. సో ఇది కాకుండా ఒక 10 ఎకరాలు 8 గుంటల ల్యాండ్, ఇది నల్లవెల్లి విలేజ్ ఆచారంలో ఉంది. అది కాకుండా ఒక 3 కార్లు, XUV 700, ఆల్కాజర్ కారు, హుండా i20 స్పోర్ట్స్ కారు, ఇలాంటివి ఒక 3 ఉన్నాయి. అవి కాకుండా 2 వీలర్స్ ఒక 3 ఉన్నాయి, దాంట్లో రాయల్ ఎన్ఫీల్డ్ 2 యాక్టివాలు ఉన్నాయి. ఒక నెట్ క్యాష్ 4,38,000 వరకు అతని దగ్గర దొరికింది. అట్లాగే అతను బార్లల్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు వాళ్ళ సన్ పేరు పైన, అది దాదాపు 86 లక్షలు ఉంది. గ్లాస్మేట్స్ బార్ అనే ఒకటి ఇక్కడ నాదర్గుల్లో ఉంది. గ్లాస్మేట్స్ బార్ అని రెస్టారెంట్ అని చెప్పేసి దాంట్లో ఉంది. గోల్డ్ టోటల్గా 1 కేజీ 1140 గ్రాములు అనమాట. టోటల్ 1 కేజీ 140 గ్రాములు. దాంట్లో ఒక 46 తులాస్ వరకు గోల్డ్ ప్లెడ్జ్ చేస్తున్నాడు, ఒక 28 lakhs వరకు తీసుకున్నాడు. మిగతాది 680 గ్రామ్స్ గోల్డ్ ఇంట్లో మరియు లాకర్లో కలిపి మాకు దొరికిందండి. అది మేము సీజ్ చేసుకున్నాము. సో టోటల్ ఆల్ వర్త్ నియర్లీ 6,66 లక్షల వరకు వస్తున్నాయండి. ఇది ఆన్ రికార్డులో వచ్చింది. అయితే ఈ భూముల వాల్యూలు ప్లస్ ఫ్లాట్ వాల్యూలు అవన్నీ కూడా రిజిస్టర్డ్ వాల్యూ ఏదైతే ఉన్నాయో అవన్నీ. సో ఇంకా అన్అఫిషియల్గా మార్కెట్ వాల్యూ ప్రకారం మీకైతే ఐడియా ఉంటుంది. దాన్ని చాలా టైం బ్యాంక్ అకౌంట్స్ నియర్లీ ఒక 7 వరకు బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, ఒక లాకర్ ఉంది.